hello, welcome to our channel. కెరియర్ ప్రారంభంలోనే మంచి విజయాలు అందుకొని ప్రేక్షకుల మన్ననలు పొందారు హీరోయిన్ నభా నటేష్. శాండిల్వుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందవటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించారు. ఇక 2019లో వచ్చిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని టేస్ట్ చేశారు నభా. ఆ వెంటనే మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజాలో అవకాశం దక్కించుకున్నారు. 2021లో అల్లుడు అదోస్ మాస్ట్రో సినిమాల్లో నటించారు. అయితే కెరియర్ సాఫీగా నడుస్తున్న మాస్ట్రో సినిమా తర్వాత మరో సినిమాలో నభా కనిపించలేదు. దీనికి కారణం యాక్సిడెంట్. తనకు యాక్సిడెంట్ జరిగిందని, తన కుడి భుజం ఎముక పలుచోట్ల విరిగిందని, అందువల్లే తను సినిమాలు చేయలేకపోయానని ఇప్పటికే నభా నటేష్ చెప్పారు. అయితే ఇదే విషయమై తాజాగా ఈ టైమ్స్ తో మాట్లాడారు నభా నటేష్. ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని, అయినప్పటికీ మంచి పాత్రలు వస్తేనే అంగీకరిస్తానని చెప్పారు. ఖాళీగా ఉన్నాను అంటే నాకు పని లేదని కాదు, విడుదల కావాల్సిన నా సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే నేను పాత్రల ఎంపిక విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తా. నన్ను నేను ఒక నటిగా, హీరోయిన్ గా చూసుకోవాలని అనుకుంటున్నా. నేను నాటక రంగంలో శిక్షణ తీసుకున్న నటిని, డాన్సర్ని. సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే అంగీకరిస్తాను అని నభా నటేష్ వెల్లడించారు. నిజానికి 2022లో నభా నటేష్ కు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సమయంలోనే ఆమె ప్రమాదానికి గురి కావడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చిందట. గాయాల నుంచి కోలుకోవడానికి 1 ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు నేను దృఢంగా ఉన్నాను. నాకు పూర్తిగా నయమైంది. నాకు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు. నా విషయాలన్నీ గోప్యంగా ఉంచాలని కోరుకుంటాను. నా భుజం వెముక పలుచోట్ల విరిగింది. బెంగళూరులో నాకు ఆపరేషన్ చేశారు. ఆ గాయాల నుండి పూర్తిగా కోలుకోకముందే నేను జిమ్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. దీంతో మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అని నభా నటేష్ వివరించారు. యాక్సిడెంట్ తర్వాత గాయాల వల్ల కలిగిన బాధ కన్నా ఇంటికే పరిమితమయ్యాననే బాధే తనకు ఎక్కువగా ఉందని నభా తెలిపారు. తాను ఎప్పుడూ చెంగుమని గెంతుతూ ఉండాలి అనుకునేదాన్నని, అలాంటిది ఒకే గదికి పరిమితం అవడంతో చాలా విసుగ్గా ఉండేదని అన్నారు. ఇక యాక్సిడెంట్ కారణంగా కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయినా తనకు బాధ లేదని, యాక్సిడెంట్ తర్వాత బతికి ఉన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. చాలా కాలం తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చానని, ఫోటోషూట్లు చేస్తున్నానని చెప్పిన నభా వీటిని మాత్రం సీరియస్ గా తీసుకోనని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో తను చాలా కథలు విన్నానని, ఎగ్జైటింగ్ గా అనిపించినవి కొన్ని సైన్ కూడా చేశారని నభా నటేష్ వెల్లడించారు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తారని చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.